మేడం, ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష హోదా పక్కన పెడితే, ఆయన నియోజకవర్గాలకు సంబంధించి గెలిచిన ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో, 11 నియోజకవర్గాల సమస్యల గురించి వచ్చి మాట్లాడొచ్చు. స్పీకర్ గారు టైం ఇస్తా అంటున్నారు. అధికార పార్టీ వాళ్ళు రండి ప్రశ్నించండి ఏదైనా గానీ, అంతేగాని బయట గొడవలు చేయొద్దు, గలాటా వద్దు అంటున్నారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అలా వెంటనే వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ఆయన భయం ఏంటి ఆయన? ఇప్పుడు కుక్కకి ఏం కావాలంటే చెప్పు కావాలి కొరికేసి ఇది చేయడానికి. వాళ్ళ తత్వం ఏంటంటే గొడవ చేయాలి. డే 1 నుంచి వాళ్ళు ఏంటంటే గొడవలు చేయడం, సమస్యలు సృష్టించడం, తప్పు చేసేసి ఆ తప్పుని ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం, ఇవి బేసిక్స్ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. అవి దొరకకపోయేసరికి, జరపడానికి కుదరకపోయేసరికి అక్కసు వెళ్ళగొక్కుతున్నారు. అదేదో ప్రతిపక్ష హోదా అనుకుంటున్నారు. ప్రతిదానికి అసెంబ్లీ సమావేశాలకి రండిరా బాబు, మీ సమస్యలు ఏదో చర్చించండి, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకి న్యాయం చేయండి. మీ ప్రాంతంలో ఆ ఎమ్మెల్యే అంటే, అసలు ఒక ఎమ్మెల్యే అంటే కొన్ని లక్షల మందికి ప్రతినిధి. ఆ లక్షల మందిలో సమస్యలు లేని వాళ్ళు లేరా? మీ 11 మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ ప్రజలకి సమస్యలు లేవా అసెంబ్లీలో మాట్లాడడానికి? మీరు అసలు ఎమ్మెల్యే అంటే ఏంటి అది తెలుసుకోకుండా ప్రతిపక్ష హోదా అని అంటే, ప్రతిపక్ష హోదా అంటే విమానాలు తిరిగేయచ్చు అనుకుంటున్నాడా, లేకపోతే ఎగ్ పఫ్లు తినేయచ్చు అనుకుంటున్నాడా, ఇంకా ఏమన్నా ఏవో బెనిఫిట్స్ వస్తాయి అనుకుంటున్నాడు పిచ్చి సన్నాసి. రాజ్యాంగం తెలియదు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు, చదువు లేదు. మరి ఇదే జగన్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు 23 సీట్లు గెలుచుకుని వీళ్ళ హేళనకి బలైపోతున్నప్పుడు ఎంత ఆవేదన పరిచారండి? ఏం మాట్లాడాడు ఈ జగన్? 23 సీట్లతో గెలిచావు, 5 సీట్లు నేను ఇట్లా లాగేస్తానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నాడు. అంటే 23లో 5 తీసేస్తే ఎంత? 18 ఉంటేనే రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా ఏమన్నా గవర్నర్ ఇచ్చేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చేదా? ఎవడిచ్చేదో కూడా తెలియచవట్లేదు ఈ వెదవకి. ఇచ్చేది ఎవరండి? ప్రజలు ఇవ్వాలి. నీకు 18 సీట్లు ఇచ్చినా, 151 సీట్లు ఇచ్చినా ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రజలకి నువ్వు పంగనామాలు పెట్టావు. అందుకే భగవంతుడితో కూడా ఆటలు ఆడుకుంటున్నావు. ఆల్రెడీ మనం వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేశాడు, లడ్డూ ప్రసాద్, ఇవన్నీ చెప్తున్నాం. అది మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఆల్రెడీ 11 సీట్లతోటి వెంకన్న పంగనామాలు పెట్టేశాడు. ఇంకా వీడికి అది తెలియట్లేదు. ఇంకా ఏదో కింద పడ్డా నాదే పై చెయ్యి అని అనుకుంటున్నాడు. కానీ ఇది మాత్రం ఘోరమైన ప్రవర్తన. ఇంకా దిగజారిపోవటం తప్ప ఈ జగన్ ప్రవర్తన కానివ్వండి, వాళ్ళు మాట్లాడే భాష కానివ్వండి, మొన్న అంబటి చూసామా? అలాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు, అలాంటి వాళ్ళనే పరామర్శిస్తాడు. దేనికి సంకేతం ఈ వ్యవహారం అంతా? ఒక జగన్ చేసేటువంటి ఆయన వ్యక్తిత్వం కానివ్వండి, మాటలు కానివ్వండి, దేనికి సంకేతం? ప్రజలకి ఎలాంటి సందేశాలు ఇస్తున్నాడు ఈయన? ప్రతిపక్షాలు పోరాడప్పుడు ఆయన అసెంబ్లీకి రావడం ఎందుకు? అసెంబ్లీకి రావడం అంటే అదే చెప్తున్నాను కదా, ఇంకేదో బెనిఫిట్స్ వస్తాయి అనుకుని వస్తున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే 6 నెలల కంటే ఎక్కువ గనక అసెంబ్లీకి హాజరు కాకపోతే ఒక ఎమ్మెల్యే, తన అభ్యర్థిత్వమే క్యాన్సిల్ అయిపోతుంది. ఆ అభ్యర్థిత్వాన్ని, ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం కోసం అప్పుడప్పుడు వేషాలు వేస్తూ ఏదో వచ్చానా పోయానా అని చూస్తున్నాడు. 11 నిమిషాలు ఉంటాడంటే 11 మంత్రులు వేసుకుని వచ్చి క్రికెట్ టీం కానీ ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? క్రికెట్ టీంకి గ్రౌండ్లో వెళ్ళి ఆడుకోవడానికి పనికొచ్చేలాగా ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారు. ఆయన ఎవరు ఇచ్చేది కూడా తెలియకుండా అడుగుతున్నాడు. ఆ మంత్రిత్వ ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవటం కోసం ఏదో వచ్చానా మామ అనిపించుకుని వెళ్ళిపోతున్నాడు. అంతే కదండి. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి అంటే ఆయన అదేదో తప్పు చేస్తున్నానో, లేకపోతే అదేదో నన్ను అక్కడ ఏదో చేసేస్తారని ఎందుకంత భయం అసలు? మరి తప్పు చేసిన వాడికి, ప్రతి వ్యక్తికి, వాడు మంచోడైనా చెడ్డోడైనా అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా. వాడు చేసిన తప్పులన్నీ తొలిచేస్తూ ఉన్నాయి. అదీగాక మొన్న ఈ మధ్యనే మరి ఇంకొక విషయం, హిందూ మతం గురించి చెప్పాలంటేనండి, ఎన్నో మతాలు ఉన్నాయి మనకి, ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక క్రిస్టియన్ మతం ఎవరు స్థాపించారు అని అంటే యేసుక్రీస్తు అని చెప్పేస్తారు. సిక్కు మతాన్ని ఎవరు స్థాపించారంటే గురునానక్ అని చెప్తారు. క్రైస్తవ మతాన్ని ఎవరు స్థాపించారంటే యేసుక్రీస్తు అని చెప్పగలుగుతారు. ముస్లిం మతాన్ని ఎవరు స్థాపించారంటే మహమ్మద్ ప్రవక్త అని చెప్తారు. అదే హిందూ మతాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారని చెప్తే ఒక్క మానవుడు ఆన్సర్ చేయడానికి ఉన్నాడు ఈ విశ్వంలో. అంత పురాతనమైనది, సనాతనమైనటువంటిది మన హిందూ మతం. ఆ హిందూ మతంలో సంబంధించి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఆ కోట్లాది మనోభావాలని దెబ్బతీయడం కోసమే కదా ఈ లడ్డూలో ఇక్కడ కల్తీ జరిగిందంటే కేవలం డబ్బు కోసం మాత్రమే కాదండి. 68 లక్షల కేజీల నెయ్యిని, నెయ్యి కాని నెయ్యితో లడ్డూలు తయారు చేసి 20 కోట్ల దాకా 5 సంవత్సరాలు ఈ హిందువులతోటి తినిపించాడు కదండి. 250 కోట్ల రూపాయలు స్కామ్ చేశాడు కదా, కేవలం డబ్బు కోసమే కాదు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక మతానికి సంబంధించిన కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బతీయడమే
వాళ్ళని ఆవేదనకి గురి చేయటమే ఉద్దేశంగా చేసిన పనులే తప్ప కేవలం డబ్బు కూడా కాదండి ఇది. కానీ మరి ఇంత భయంకరమైనటువంటి ఈ ఈ దారుణమైనటువంటి సంఘటనలు మనం దిగమింగుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ సందర్భంగా మరి హిందువులు ఏం ఆలోచిస్తున్నారు, కోట్లాది మంది హిందువులు ఏమైపోతున్నారు? అదే వేరే మతానికి ఇట్లా జరిగితే ఊరుకుంటారండి? ప్రభుత్వం కానివ్వండి, ప్రజలు కానివ్వండి, అందరూ కొట్లాడాల్సిందే. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే ఇంత భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి వాడికి ఇవ్వకూడదు కదండి.